బ్రెయిన్ క్యాన్సర్. మన శరీరంలో బ్రెయిన్ అనేది ఎంత ముఖ్యమైన అవయవమో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ బ్రెయిన్ కే క్యాన్సర్ రావడం అనేది చాలా కాంప్లెక్స్ కండిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్రెయిన్ క్యాన్సర్ కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మన దేశం 4వ స్థానంలో ఉందని చెప్పాల్సి రావడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే క్యాన్సర్ మరణాల విషయంలో కూడా బ్రెయిన్ క్యాన్సర్ ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంది. దీనిని బట్టే ఇది ఎంత టఫ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ క్యాన్సర్ రావడానికి ఏదో ఒకటే కారణమని స్పష్టంగా చెప్పలేకపోయినా జీన్ మ్యూటేషన్ వల్ల సాధారణంగా ఈ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు ఇతర శరీర భాగాల నుండి స్ప్రెడ్ అయ్యి కూడా ఈ క్యాన్సర్ బ్రెయిన్ కి వస్తూ ఉంటుంది. ఇంకా రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా ఈ క్యాన్సర్ విషయంలో కారణంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ చరిత్ర, వయసు కూడా ఈ క్యాన్సర్ రావడానికి రిస్క్ ను పెంచే అవకాశం ఉంటుంది. ఇక ఈ బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాల విషయానికి వస్తే ఒకటని చెప్పలేం, కానీ తలనొప్పి మొదలుకొని సీజర్స్ వరకు చాలా లక్షణాలని ఈ క్యాన్సర్ చూపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా వాంతులు, జ్ఞాపక శక్తి సమస్యలు, మాట తడబడడం, బాగా నీరసంగా ఉండడం, ఆహారం మింగడంలో ఇబ్బంది వంటివి కనిపించే అవకాశం ఉంటుంది. ఇక ఈ బ్రెయిన్ క్యాన్సర్ ను న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ, ఇమేజింగ్ పరీక్షల ద్వారా కానీ గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. ఇక బ్రెయిన్ క్యాన్సర్ ఎదుర్కొనేందుకు ఒక పక్క బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూనే మరో పక్క క్యాన్సర్ కణాలను జాగ్రత్తగా తొలగించాల్సిన అవసరం ఉంది. అంతటి విశ్వసనీయత ఒక్క రసాయన ఆయుర్వేదానికి మాత్రమే ఉందన్న విషయాన్ని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. రసాయన ఆయుర్వేదంతో అనేక మంది బ్రెయిన్ క్యాన్సర్ బాధితులకు చక్కటి ఉపశమనాన్ని కలిగించడం జరిగింది. థ్యాంక్ యూ.